రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 22వ విడత అమౌంట్ అయితే పడనుంది. మార్చ్ 13న సాయంత్రం 5 గంటలకు దేశ ప్రధానమంత్రి గారు అస్సాంలోనైతే ఈ ఇన్స్టాల్మెంట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అయితే శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే ఇన్స్టాల్మెంట్కి అంతా ఈ అఫీషియల్ అనౌన్స్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడే రావడం అయితే జరిగింది. నేను మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను, ఈ 2-3 రోజులలో మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే వస్తుంది. మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే పడనుందన్నమాట. ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు దాదాపు 10 కోట్ల మంది లబ్ధి పొందనున్నారన్నమాట. రైతులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో లేదో ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇటీవల చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఒక విధినియమాలను అయితే రూపొందించిందన్నమాట. ఇప్పటికే రైతుకి ప్రతిష్ఠితంగా పొందుతున్న రైతుకి ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది అయితే రూపొందించడం అయితే జరిగింది. ఈ గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర కలిగి ఉండాలి. ఒకవేళ కలిగి లేకపోయినా కూడా మీకు అమౌంట్ అయితే పడుతుందన్నమాట. సో మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ సమీపంలో ఉండే మీ గ్రామాలలో ఏఈఓ అధికారులు అయితే ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధులకైతే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్. ఈ నెల 13న 22వ విడత ఇన్స్టాల్మెంట్ అయితే ఈ డబ్బులను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరి ప్రధానమంత్రి గారు అయితే ఈ అస్సాంలోనైతే అస్సాం రాష్ట్రంలో పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూపాయలు 2000 చొప్పున మొత్తం 6000 రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తుంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందనున్నారన్నమాట. రైతులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ముఖ్యంగా తెలంగాణ రైతులకైతే ఇది ఎంతో ఉపశమనం అయితే చెప్పుకోవచ్చు. రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు కాబట్టి సీఎం గారి అయితే మనకి ఎలాంటి ప్రకటన అంటే ఇప్పటికే నిధులకు సంబంధించి కూడా మనకి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ అయితే రాలేదు. సో పీఎం కిసాన్ సంబంధించి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే నగదు జమ కానుంది. సో రైతులకు ఇది ఒక ఉపశమనం అయితే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా లేదా చూసుకోండి. అలాగే 21వ విడత డబ్బులు అనేవి పొందిన వారందరూ కూడా సో ఒకసారి అయితే మీరు ఈ విషయాలు అనేది గమనించండి. ఎందుకంటే 21వ విడత డబ్బులు అనేవి పడిన వారికి అందరికీ కూడా ఈ 22వ విడత ఇన్స్టాల్మెంట్ కూడా డబ్బులు అనేవి మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియతో పాటు మీ గ్రామాలలో ఉండే లేదా మీ సమీపంలో మీ సేవా సెంటర్లలో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారనమాట. అప్లికేషన్లో తప్పనిసరిగా మీ నేమ్ అనేది కలిగి ఉండాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తానన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాలు కఠినంగా కొన్ని రాష్ట్రాలకైతే విధించడం అయితే జరిగిందనమాట. ఇంకా 14 రాష్ట్రాల వారీగా ఈ ఫార్మర్ ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలని అయితే నిబంధన కేంద్రం విధించింది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే పీఎం కిసాన్ అందుతాయి అన్నమాట. సో ఇప్పటికే మరి 14 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం ఒకటన్నమాట. సో రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారందరూ కూడా తప్పకుండానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.